ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనం తిరుకుటుంబ మహోత్సవమును ఘనముగా కొనియాడుతూ ఉన్నాం. మానవుడు ఏకైకి కాదు, మానవుడు సంఘజీవి. దేవుడు మనుషులను ఒక కుటుంబముగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ కుటుంబము వివాహము ద్వారా ఏర్పడుతూ ఉన్నది. వివాహము ద్వారా దంపతులు సన్మార్గమందు నడుచుటకును, బిడ్డలను పుణ్య మార్గము నడిపించుటకును వలసిన వరమును ప్రసాదించినటువంటిది దివ్య సంస్కారం. ఈ సంస్కారం ద్వారానే జ్ఞాన వివాహము ద్వారా కుటుంబము ఏర్పడుతూ ఉన్నది. ఆ కొన్ని కుటుంబాలు కలిసే సంఘంగా ఉంటూ ఉన్నది. ఈరోజు మనం పవిత్ర తిరు కుటుంబం అని చెప్పంలోనే మనకు గుర్తుకు రావలసింది యేసు ప్రభు, మరియమాత, జోజప్ప గారు. వీరు తిరు కుటుంబం, పవిత్రమైన కుటుంబం, మనకు మార్గదర్శకమైన కుటుంబం. ప్రపంచంలో ఉన్న కుటుంబాలన్నిటికీ కూడాను ఆదర్శవంతమైన కుటుంబమే ఈ పావన కుటుంబము. ఈ సందర్భంలో మనం యెహోషువను గుర్తుంచుకుంటే కూడా చాలా మంచిది. ఎందుకనంటే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనమున ఆయన ఒక చక్కని మాట తెలియపరుచున్నారు. నేను నా కుటుంబము యెహోవాని పూజిస్తాము, ఆరాధిస్తామని. ప్రతి కుటుంబంలో కూడాను ఈ వాక్యం ఉంటూ ఉన్నది. ప్రతి కుటుంబంలో కూడాను ఆదర్శంగా ఈ వాక్యాన్ని స్మరిస్తూ ఉంటున్నారు కూడా. మరి మనకు తెలిసే ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థిస్తూ ఉన్నదో ఆ కుటుంబము కలిసి ఉండగలుగుతూ ఉన్నదని. ఈనాడు మనం చూసినట్లయితే తొలి పట్టణం సీరా పుత్రుడి యేసు జ్ఞాన గ్రంథం నుంచి గ్రహించి ఉన్నాం. దాని ద్వారా ప్రత్యేకంగా మరి పిల్లలకు ఒక హితవు తెలియపరుస్తూ ఉన్నారు. బిడ్డలు తల్లిదండ్రులను గౌరవించాలని. ఎప్పుడైతే బిడ్డలు తల్లిదండ్రులను గౌరవిస్తూ ఉంటున్నారో దేవుడు వారిని నిండుగా దీవిస్తూ ఉంటారు కూడా. తల్లిదండ్రులకు బిడ్డలు పవిత్రమైన వరాలుగా, బహుమానాలుగా ఇవ్వబడి ఉన్నాయి. మనం చూసినట్లయితే ఫరో రాజు కుమార్తె ఆమె నైలు నదికి వచ్చినప్పుడు మోషేను చూసినప్పుడు కూడా ఆ చిన్న బిడ్డను గ్రహించింది. ఆమె హెబ్రోను బిడ్డని గ్రహించినప్పుడు అక్కడే మోషే అక్కడ ఉన్నప్పుడు కూడా వచ్చి దావీదు పిలవమంటారు అన్నప్పుడు ఆ మోషే తల్లిని తీసుకొచ్చి పోయినది. ఆ తరుణమున ప్రత్యేకంగా మరి ఫరో కుమార్ చెప్పిన మాట మనకు ప్రేరణాత్మకమైన మాటలు. ఏంటి ఆ మాటలు అంటే, ఈ బిడ్డడు నా బిడ్డడు, ఈ బిడ్డ నేను నీ చేతులలో ఉంచుతున్నాను కాబట్టి ఈ బిడ్డ బాగోగులు చూడాలి, పెద్ద ఎదిగేంతవరకు నీ పాలనలో ఉండాలని కూడాను ఫరో కుమార్తె మరి మోషే తల్లికి ఆ విషయం తెలియపరుచు ఉన్నది. అదేవిధంగా దేవుడు కూడాను తల్లిదండ్రులకు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ బిడ్డలు నా బిడ్డలు, ప్రత్యేకంగా నేను మీ చేతులలో ఉంచుతున్నాను, వాళ్ళు తీర్చిదిద్దాలి, వాళ్ళు బాగోగులు చూడాలి, వాళ్ళు మంచిగా పెంచాలి, ప్రార్థనలు క్రమశిక్షణలో పెంచాలని దేవుడు ఆదేశిస్తూ ఉన్న విషయాన్ని మనం గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి సీరా పుత్రు యేసు జ్ఞాన గ్రంథంలో మన తల్లిదండ్రులకి బిడ్డలు కూడాను ప్రేమపూర్వకమైన సలహాలు ఇవ్వటం అనేది కూడా మరి మంచిగా చూసినప్పుడు బిడ్డ తల్లిదండ్రులని ప్రాయశ్చిత్తము కలిగిన, పాపమునకు ప్రాయశ్చిత్తము కలిగిన విషయం కూడా మనం ఆలకిస్తూ ఉన్నాం. అదేవిధంగా రెండో పటంలో చూసినట్టయితే కూడాను ఏ విధంగా ఉంటున్నారో ప్రత్యేకంగా మనం పౌలుగా తెలియదు. క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా ఉండవలెను, గీతములతోనూ భక్తి గీతంతోనూ గానం చేయాలని. మీ హృదయాంతరాలమును దేవుని కృతజ్ఞతగా తెలియపరచు గానం చేయడని తెలియపరచు. ప్రతి కార్యములను ఎల్లప్పుడూ కూడాను దేవుని యొక్క మాటను గ్రహించాలని కూడా. అదే సువార్త పటంలో చూసినట్లయితే జ్ఞానులు మరి ప్రభుని దర్శించడానికి వచ్చిన తర్వాత వారు వెళ్ళిపోయి ఉన్నారు. వారు వచ్చినప్పుడు కూడా ప్రత్యేకంగా ఆ నక్షత్రంను చూచి మరి ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతో బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించి పూజించి వారు తెచ్చిన కానుక సమర్పించి ఉన్నారు. బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములని కూడా. తర్వాత కలలో వారికి ఆదేశం ఇవ్వమని, మీరు వచ్చిన దారిని వెళ్ళకండి అని కూడా. వారు పోయిన తర్వాత మరి ప్రభుదూత కలలో కనిపించి మరి వారు తెలియపరిచి ఉంది యోసేపుకి, బిడ్డను తల్లిని తీసుకొని బిడ్డను ఐగుప్తుకి వెళ్ళమని కూడా.
అంటే హేరోదు రాజు నుండి ఇక ఆపద వాటలను ఉన్నదని కూడా విని వెంటనే యోసేపు వారు ప్రత్యేకంగా తల్లిని బిడ్డలను తీసుకొని ఐగుప్తుకి వెళ్ళి ఉన్నారు. అంటే ప్రవక్త ముందుగానే తెలియపరుచున్నారు ఈ విషయాన్ని కూడా. అంటే బిడ్డల యొక్క బాగోగులను చూడటం తల్లిదండ్రుల యొక్క బాధ్యత. అదేవిధంగా బిడ్డలు కూడా ప్రత్యేకంగా తల్లిదండ్రులను గౌరవించాలి కూడా. మనం చూసినట్లయితే మరి 12 ఏళ్ల ప్రాయం అప్పుడు కూడాను యేసు ప్రభు మరి యెరూషలేముకు వచ్చిన తర్వాత, నజరేతుకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు విధేయుడే ఉండుటను. అందుకే మరి ప్రత్యేకంగా ఇది జూబిలీ సంవత్సరం. ప్రియ సహోదరులారా, మరి జూబిలీ సంవత్సరంలో మనకి ఇచ్చే చక్కని మాట ఒక నమ్మకం గురించే, ఒక నిరీక్షణ అన్ని వేళ మనం నిరాశ పరచదని మనంతో ఘనంగా కొనియాడి ఉన్నాం ఈ జూబిలీ మహోత్సవం కూడాను. మన జీవితంలో ఈ జూబిలీ సంవత్సరం మనం తెచ్చినటువంటి ఈ శాంతి కాంతులను ప్రత్యేకంగా స్వీకరించి కుటుంబం అంతా కూడా ప్రభుని ఘనపరచాలి. మన జీవితంలో ప్రభుని రాకక మనం వేచి ఉండాలి, ప్రభుని ఆహ్వానించాలి. అప్పుడు మన జీవితం సంతోషంగా ఉంటుంది కూడా. కుటుంబం ఏ విధంగా దేవుని యొక్క వాక్కు మీద నిలబడాలి. నా వాక్కును ఆలకించే పాటించేటువంటి వారు రాతి మీద ఎలుకను బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. పెనుగాలులు వీచి జన్ను వాడలను కురిసి వరదలు వెలులే పారినా కానీ ఆ ఇల్లు స్థిరముగా నిలబడుతూ ఉన్నది కూడా. అందుకే విశ్వాసం మనం బలంగా ఉండాలి. దేవుని యొక్క వాక్కు ఆలకించడం ద్వారా మనందరం కూడా విశ్వాసాన్ని పొందుతున్నాం ప్రియ భక్తులారా. అందుకే తిరుకుటుంబ పండుగ సందర్భముగా మరి ఏ విధముగానైతే మరి జోజప్ప గారు, మరియమ్మ గారు, బాలయేసు కష్టపడి పనిచేసి ఉన్నారు, దేవుని పూజించి ఉన్నారు, దేవుని ఆరాధించి ఉన్నారు. వాడుక ప్రకారం కూడాను యెరూషలేము దేవాలయానికి వెళ్ళి కాలు సమర్పణ చేసి ఉన్నారు కూడా. మనము కూడాను దేవుని ఆదేశానుసారం అంతరంగం అంటే దేవుడు మనలో పెట్టిన దీపం, అది దాని చదువు అవసరం లేదు కూడా. కాబట్టి మనందరం కూడా నిత్యం కూడాను ప్రభుని పూజిస్తూ ఆరాధిస్తూ మన తలంపులలో, మాటలలో, క్రియలలో ప్రభుని గణపరిచి మనం ప్రసాదించమనుకో. పౌలు గారు కూడా తెలియపరుచున్నారు, నీవు తినినా త్రాగినా ఏమి చేసినా సమస్తం సర్వేశ్వర మగమార్థమే చేయమనుకోవడం. కాబట్టి కుటుంబం అంతా కూడాను దేవుని మగమార్థమే జీవించే వరం దయచేయమని దేవుని మనసారా ప్రార్థించుదాం.